నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో ఏర్పడ్డ వర్గపోరు కాస్త వ్యక్తిగత దాడుల వరకు దారితీసింది. స్థానిక శాసనసభ్యులు సంజీవయ్యకి అనుకూల వర్గం ఒకటి, వ్యతిరేక వర్గం ఇంకొకటి. ఇలా ఒకే పార్టీకి చెందిన వారు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే తీరుకు మారారు. ఇప్పుడు ఇదే సూలూరుపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారి సంచలనం సృష్టిస్తోంది. పెళ్లకూరు మండలానికి చెందిన ఓ సీనియర్ నాయకుడు అదే మండలానికి చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిని తన అనుచరులతో ఆయన ఇంటి వద్దకు లాక్కొచ్చి మరీ ఓ స్తంభానికి కట్టేసి కొట్టడం ఇప్పుడు పెళ్లకూరు నాయుడుపేట మండలాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై నాయుడుపేటలో సమావేశమైన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సదరు నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాకేష్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి వరకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం ఈ విషయంపై విజయసాయిరెడ్డి సంజీవయ్య వ్యతిరేక వర్గంతో మాట్లాడి కేసుల వరకు వద్దని, ఇది ఖచ్చితంగా అంతర్వర్గ పోరేనని, మీడియాకు సైతం విషయం పొక్కకుండా చూడాలని, మరో 4 రోజుల్లో స్వయంగా నేనే వచ్చి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం కలగజేసుకుని నియోజకవర్గంలోని పరిస్థితులను చక్కదిద్దకపోతే వర్గపోరుల వల్ల మరిన్ని దాడులు జరుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి ఏమి తిరిగినా తండాలుగా వస్తారు. గుర్తు పెట్టుకో. బిత్తిరి సత్యబాబు ఇంట్లో తలుపులు వేసుకొని ఏడ్చేది కాదు. బిత్తిరి సత్యబాబు వద్దని చెప్పినటువంటిది ముఖ్యంగా చెప్తున్నాం. రాకేష్ గారికి విజయసాయిరెడ్డి గారు మా గిరితో మాట్లాడాడు. ఆయన మీరు నా మాట ఏంటంటే పోయినసారి కూడా ఆయన చెప్పిన తర్వాత పెట్టేస్తారా? మోకేశా ఎవడు ఎక్కడుంది వ్యవస్థ? ఎక్కడికి పోతున్నాం మనం? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. 2005 నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషిని. 2005లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువసానికి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్. నేను నన్ను తీసుకుని ఇంటికాడ కట్టేస్తావు సత్యనారాయణ? ఏమి నీకు చెల్లకూరులో నీ బుద్ధికి నీ మొహానికి చెల్లకూరులో ఈరోజు వైఎస్ఆర్ విగ్రహం ఉందా? నువ్వు పెద్ద నాయకుడివా? నువ్వు పెద్ద లీడర్వా? నన్ను తీసుకుని కట్టేస్తావు. ఈ రోజు కూడా ఇంటికి వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం సార్, ఇట్లాంటి ఎదవల్ని లుచ్చాలని లఫంగ్ని దగ్గర తీసుకోబాకండి సార్. పార్టీని కార్యకర్తలు నాశనం చేసేస్తున్నారు సార్. కొట్టి చంపేస్తారు సార్. వీళ్ళు స్వలాభానికి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు, ఇంకొక ప్యాకేజీ వాళ్ళకి అమ్ముడు పోతారు. ఎవరు డబ్బులు ఇస్తారు? ఎదవ నా కొడుకులు మాలేసుకొని కూడా దరిద్ర పనులు చేస్తారు. లోఫర్ నా కొడుకులు 13 సర్పంచులు అమ్మేసుకుంటారు. లోఫర్ నా కొడుకు అమ్మేసుకుంటారు. దొడిపింది లోఫర్ నా కొడుకు.